ప్లీజ్ కూర్చోండి కూర్చోండి. అధ్యక్ష ఒక్క నిమిషం. అధ్యక్ష కూర్చోండి. అధ్యక్ష అధ్యక్ష వన్ సెకండ్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. వన్ సెకండ్. ఐ హావ్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. అధ్యక్ష నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు గౌరవ సభ్యులు సాఫ్రనైజేషన్ అన్న పదం వాడారు. ఏమండి ఒక్క నిమిషం. గౌరవ సభ్యులు విద్యా వ్యవస్థని కరికులంలో సాఫ్రనైజేషన్ అన్న పదం వాడారు. హీ హాస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. ఐఎమ్ ప్రొటెస్టింగ్ ఆన్ దిస్. అధ్యక్ష మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు గాడ్ ద వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్, జూస్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ద వరల్డ్. సార్ మీరిచ్చిన డిక్షనరీ సార్, మీరిచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్. తప్పేంటి సార్? అరే ఆయన లేవనెత్తారు, నేను లేవనెత్తాను. ఐ వాంట్ రైట్ టు ఆన్సర్. మీరిచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరేం పెట్టారు నేను చెప్తున్నా. ఏంటండి ఆయన చెప్పిన దానికి నేను సమాధానం చెప్తున్నా. ఏంటంటే మీరు ఎల్ఓపి గారు మైక్ పెట్టుకోండి. డిక్షనరీ కూడా తెప్పిస్తా. డిస్కస్ సాఫ్రనైజేషన్ పదం ఎవరెత్తారు? రాంగోపాల్ రెడ్డి మీరు సీట్లో కూర్చోండి. సాఫ్రనైజేషన్ అనే పదం ఎవరెత్తారు సార్? కూర్చోండి మీ సీట్లో. ఈ సభ్యుడు ఎత్తాడు. మీరు సీట్లో కూర్చోండి. పదాలు ఎన్నిక తీసుకున్నాను నేను కూర్చుంటాను. మీ సీట్లో కూర్చోండి. అంటే పద్నాలుగు మీరు ఆరోపణ చేసి వాకౌట్ చేస్తున్నా ఒప్పుకున్నాం. మంత్రి గారు మీరు సీట్లో కూర్చోండి. అదే మీరు ఎందుకు కూర్చుంటారు? రాంగోపాల్ రెడ్డి గారు మీరు ఎందుకు నుంచి ఉంటారు? కూర్చోండి మీ సీట్లో. మీ సీట్లో కూర్చోండి. కూర్చోండి మీ సీట్లో. మాధవ్ గారు యూఆర్ నాట్ హియర్ టు టాక్. చైర్ టైం ఇవ్వలేదు మీకు. మీరు ఆ రోజు పారిపోయారు, బయటికి పారిపోయారు. ఆ తలుపు నుంచి పారిపోయారు, గుర్తుపెట్టుకోండి. చర్చ చేయలేకపోయారు, కట్టుకోలేకపోయారు చర్చకి. ఆ తలుపు నుంచి పారిపోయారు మీరు ఆ రోజు. మీరు అడిగారు ఆ రోజు లోకేష్ గారు. ఒక్క నిమిషం అధ్యక్ష. అధ్యక్ష ఒక్క నిమిషం. ఒక విషయం అధ్యక్ష ఎవరు చెప్పినా వినండి మంత్రి గారు, ఎవరు చెప్పినా మీరు చేరికి చెప్పండి. మీరు వాళ్ళు కూడా అదే చేయమనండి అధ్యక్ష. మీరు చేరికి చెప్పండి. మీరు చెప్పాలన్నా కూడా చేరికి చెప్పండి తప్ప దయచేసి కూర్చోండి. కూర్చోండి. మీరు కూర్చోండి. వాళ్ళు కూర్చోండి, మేము కూర్చుంటాం, మేము కూర్చుంటే వాళ్ళు కూర్చోండి. ఇదే పట్టింపు. కూర్చోండి. 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 రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు సభలో మీ ప్రవర్తన బాగా. రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు ఆ చేతులు పెట్టుకోవడం, మీరు సభ్యుల్లా ప్రవర్తించట్లా. మీరు ఆ చేతులు పెట్టుకోవడం, మీరు ఏదో ఒక్క నిమిషం అధ్యక్ష. ఏంటిది? మీరు లేనప్పుడు చదువుకున్నవారు విద్యత ఉండాలి, సభ మర్యాద పాటించాలి. చెప్పండి అధ్యక్ష. అందరికీ. ఒక్క నిమిషం అధ్యక్ష. ఎవరికే కాదు, ఒకరికి చెప్పామంటే అందరూ దాన్ని అన్వయించుకోవాలి. ఒక్కొక్కరికి చెప్పరు. చెప్పండి సార్. అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఫస్ట్ ఈరోజు ప్రశ్న దేని గురించి అధ్యక్ష? రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్. నేను మొదటి ప్రశ్నకి లేదని చెప్పాను, రెండో ప్రశ్నకి లేదని చెప్పాను, మూడో ప్రశ్నకి ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పాను. గౌరవ సభ్యులు సిగ్నటరీ కాకపోయినా మేడం గారు ఇచ్చారు, మాట్లాడుతూ సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరుగుతున్న పదం ఆయన వాడారు. అదే విత్డ్రా చేయాలి. No, you have to withdraw that statement. ఒక్క నిమిషం. సాఫ్రనైజేషన్ అన్న పదం వాడారు, అది విత్డ్రా చేయాలి అధ్యక్ష. ఎందుకంటే అది హౌస్నే కాదు, ప్రజాధికాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. సాఫ్రనైజేషన్ అన్న పదం వాడారు, అది విత్డ్రా చేయమని నేను కోరుతున్నాను. ఇంకోటి నన్ను ఛాలెంజ్ చేశారు. మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో నేను చదివి చెప్పాను. మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో చదివి నేను చెప్పాను. మేము ప్రింట్ చేసే డిక్షనరీలో ఏముందో కూడా చదివి చెప్పండి, చెప్తాను. ఒక 5 నిమిషాలు డిక్షనరీ వస్తుంది, ఎందుకంటే మా దగ్గర లేదు. చదువుదాం, విల్ డిస్కస్ ఇట్. మళ్ళీ ఆయన ఎందుకు మాట్లాడారు? సభ్యుడు చెప్పారు సార్. గారు సెలెక్టివ్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు. సెలెక్టివ్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు. మీరు కాంట్రవర్సీ చేసి బయటకు వెళ్తాం కాదు అధ్యక్ష. కాంట్రవర్సీ చేసి బయటకు వెళ్తాం కాదు. అద్దాక ఇట్లా చేస్తాం సభ కాదు. సభకు ఒక విషయం, సభకు సంబంధం, ఇప్పుడు ఈ క్వశ్చన్ కి సంబంధం లేనటువంటి విషయం ఆయన అడగకూడదు. మనం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం గవర్నమెంట్ కూడా లేదు. సార్ అధ్యక్ష మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం రాంగోపాల్ ఒక్క నిమిషం అధ్యక్ష. అసలు గౌరవ సభ్యులకి
వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి అధ్యక్ష హౌస్ లోకి వచ్చినప్పుడు. అసలు దక్షిణ భారతదేశంలో ఎన్ని